మరి శంకర్ ప్రసాద్ గారికి? శంకర్ ప్రసాద్ గారికి కూడా కనెక్ట్ అయితేనే కదా ఇంత నాకు వెనకాల సపోర్ట్ ఇచ్చి ఇంత కొడుకులు తండ్రి కొడుకుల రిలేషన్ ఎలా ఉంటుంది? తండ్రి కొడుకుల రిలేషన్ బాగుంటుంది, కానీ నాతోటే ఎక్కువ ఉంటుంది. అది అంటే వాళ్ళ డాడీతో చెప్పలేని అని నాతో చెప్తుంటారనమాట. అంతే. కానీ ఆయన సపోర్ట్ లేకపోతే ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ని అయినా కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఆయనకి అది ఆయన గ్రేట్నెస్ అని నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ పిలిచిన యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నన్ను పెట్టారు. తను ఎప్పుడు వెనకుండి చేశారే తప్పితే నన్ను ముందుంచారు. ఈరోజు ఉషా ముల్పురీస్ కిచెన్ అనేది ఫస్ట్ పేదరాజు పెద్దమ్మ అని పెడదామనుకున్నాను నేను. అనుకునే నేను రిజిస్ట్రేషన్ చేయించా 2-3 years బ్యాక్. ఓకే. అయితే పెద్దబాబు ఏమన్నాడంటే, అమ్మ ఎంతోమందికి ఆ నిధి నీకు వచ్చింది ప్రొడ్యూసర్గా, నీ పేరు కూడా జనాలు ఉషా ముల్పురి అనేది అందరికీ తెలుసు, అలాంటప్పుడు నువ్వు ఉషా ముల్పురి కిచెన్ అని పెట్టకుండా మళ్ళీ పేదరాజు పెద్దమ్మ అని ఎందుకు అనుకుంటున్నావు అని అంటే, ఏమోరా నా పేరు నాకు ఇష్టం లేదు అని చెప్పా. నేను చెప్తున్నాను కదా పెట్టు అన్నాడు. ఉషా ఒక బ్రాండ్ అని పెట్టు అన్నాడు. దానికి మా హస్బెండ్ కానీ శౌర్య కానీ అందరూ ఇదే పెట్టమని చెప్పారు. ఓకే. కానీ మీకు కార్స్ అంటే చాలా ఇష్టం అని విన్నాను నేను. నాకు కాదమ్మా, శౌర్యకిమ్మా. నాకు మీరు నమ్మరు, నాకు ఇన్నోవాకి బెంచ్కి కూడా డిఫరెన్స్ తెలియదు. అంటే కార్లో కూర్చుంటానే తప్పితే నాకు ఏ కార్ ఏంటో కూడా తెలియదమ్మా. ఓకే. అసలు శౌర్యకి ఇప్పుడు ఎన్ని కార్స్ ఉన్నాయి? శౌర్యకి ఇప్పుడు చెప్పాలంటే కనుక ఒక్క కారే ఉందమ్మా. చెప్పాలంటే గనక అనగానే కౌంట్ చేస్తున్నారేమో. నా కొడుక్కి శౌర్యకి నేను ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఎప్పటికైనా కానీ. అది ఏమి ఇస్తారు? కారే, వాడికి ఇష్టమైంది కారే. ఎప్పటికైనా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఇంకా ఇచ్చేస్తారు. ఉషా ముల్పురీస్ ఇక్కడ ఫుల్ రేసింగ్ లో ఉంది కదా, ఇచ్చేస్తారు అతి త్వరలోనే. బై గాడ్స్ గ్రేస్. సో మొత్తానికి ఉషా ముల్పురీస్ కిచెన్కి వస్తే మేము ఏం తినాలో మాకు ఆల్రెడీ చెప్పారు కాబట్టి, మీరు ఇంట్లో వంట చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏమి ఇష్టం? నాగశౌర్య గారు ఏం తింటారు ఇష్టంగా? తెలిసిందే కదమ్మా, మటనా? ఓకే. మటన్ ఫ్రై, మటన్ పలావ్, కీమా. ఓకే. కీమాలో క్యాప్సికమ్ తోటి కీమా ఫ్రై చేస్తుంది, అది బాగా ఇష్టంగా తింటాడు. కాకుండా తిల్లి అని, మటన్లో తిల్లి అని ఉంటుంది, అది బాగా ఇష్టంగా తింటాడు. నాన్ వెజ్ వచ్చేటప్పుడు అదొక్కటే తింటాడు. ఓకే. ఇంకా ప్రాన్స్, ఫిష్ ఏమి తినడం. వెజిటేరియన్ వచ్చేటప్పటికి వెజిటేరియన్ చాలా ఇష్టం అమ్మ. అవునా? ఓకే. తను ఏమంటాడంటే వెజిటేరియన్ తింటేనే నేను లావ్ అయిపోతాను అంటాడు. అంటే వెజిటేరియన్ ఎక్కువ తింటాడు. తనకి ఏంటంటే దోసకాయ టమాటా కర్రీ అట్లాంటివి బాగా ఇష్టం అనమాట. బెండకాయ ఫ్రై, వంకాయ ఫ్రై అది బాగా ఇష్టంగా తింటాడు. లెమన్ అది ఎప్పుడు చెప్తాడు, నిమ్మకాయ పులిహోర ఒకటి బాగా ఇష్టం అని చెప్తాడు. ఓకే. ఇట్లా. సో చిన్నప్పటి నుంచి ఇవే మీరు ఎక్కువ చేసి 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 చేయి తిరిగిపోయి ఉంటుంది. అంటే చేయి తిరగడం అంటే అంకుల్ తినరమ్మా. సో చలోలో రష్మిక మందన్న అని తెలుగులో తనది ఫస్ట్ సినిమా చలోనే. అవును కదమ్మా, అందరికీ తెలుసు కదా. యా. సో తను ఇప్పుడు ఎంత పెద్ద హీరోయిన్ అయిపోయింది, చాలా పెద్ద స్టార్డమ్ వచ్చేసింది రష్మికకి. టచ్ లో నాకు చాలా హ్యాపీ అమ్మా, నేను తీసుకుని వచ్చే అమ్మాయి అంత సక్సెస్ అయిందంటే చాలా హ్యాపీ. టచ్ లో ఉంటారు. డైరెక్టర్ కూడా సక్సెస్ అయ్యాడు కదా మన దాంట్లో, అది కూడా మనకి హ్యాపీగా అనిపిస్తుంది. ఈవెన్ వెంకీ కూడా ఏంటంటే మా అబ్బాయి లాగానే నా దగ్గర ఉన్నాడు చాలా బాగాను. తన ఇదిలో కూడా తన బర్త్డే చలో అప్పుడు తన బర్త్డే అయితే కూడా నేను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాను. తను అప్పుడు ఫీల్ అయ్యి చాలా బాగా చెప్పాడు, ఆంటీ నా బర్త్డే అనేది ఫస్ట్ టైం ఇలా అంత గ్రాండ్గా చేసుకోవటం అని. అది అంటే మాకు బాగా మెమరీస్ ఉన్నాయి అతనితో. బేసిక్గా మీరు అంటే అదే ఇమోషనల్ పీపుల్ మీరు అంతా. సో ఎవరితో అయినా సరే ఆ ఇమోషనల్ కనెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో రష్మిక మందన్న ఫస్ట్ సినిమా తెలుగులో చలో, అండ్ దానికి ప్రొడ్యూసర్ మీరే, నాగశౌర్య హీరో అందులో. రష్మిక మందన్న అప్పుడు ఎలా ఉండేది అంటే ఫస్ట్ సినిమా కదా, అంటే ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, చాలా ఏమంటారు. కాకపోతేనమ్మా ఫస్ట్ నుంచి కూడా అమ్మాయికి వర్క్ డెడికేషన్ ఎక్కువ అమ్మ. వాళ్ళ మదర్ కూడా అలాగే ఉండేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కూడా మనతో చాలా బాగుండేవాళ్ళు. ఫస్ట్ వాళ్ళు ఇక్కడికి రావడానికి కూడా ఇష్టపడలేదు, ఎందుకంటే మాకు ఆంధ్ర కొత్త, వద్దు మాకు కన్నడలో మాకు బాగుంది, అవసరం లేదు అని చెప్పేసి అంటే కాదని చెప్పేసి మా బ్రదర్ ఇన్ లానే తను అప్పుడు వెళ్ళి అప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ మదర్ వచ్చారు. మదర్ వచ్చిన తర్వాత ఇంకా అమ్మాయి మమ్మల్ని పేరెంట్స్గానే మమ్మీ డాడీ అంటూ పిలిచేది. ఇంకా వాళ్ళకు కూడా మన మీద బాగా నమ్మకం ఉండి ఇంకా తర్వాత తను సింగిల్గా రావటమే.
వాళ్ళ మదర్ కూడా వచ్చేవాళ్ళు కాదు, కానీ వర్క్ మీద చాలా డెడికేషన్ అమ్మాయికి. ఆ అమ్మాయి హార్డ్ వర్క్కి ఆ అమ్మాయికి ఎంత సక్సెస్ ఇచ్చింది. చాలా ఎప్పుడు కూడా ఫస్ట్ అయినా కానీ అప్పటికి ఇప్పటికి కూడా అమ్మాయి కావాలి డెడికేషన్. మీరు చూస్తుంటారు కదా ప్రమోషన్స్లో కానీ ఎక్కడైనా కానీ చాలా చాలా బాగా చేసుకుంటుంది అమ్మాయి. అమ్మాయి ఊరినే సక్సెస్ అంటే కనుక లక్ ఉంది, ప్లస్ అమ్మాయి హార్డ్ వర్క్, అమ్మాయి సిన్సియారిటీ, అమ్మాయి డెడికేషన్. సూపర్, ఫ్యాంటాస్టిక్.